أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد أرسلنا رسلنا بالبينات وأنزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లా శరణు పెడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరీమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగా. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశయులారా, ఇస్లాం శాంతి ధర్మం. ప్రపంచంలో శాంతిని స్థాపించే ధర్మం. మరి ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అంటే ఆయన చెప్తున్నారు, ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అంటే ప్రపంచంలో న్యాయం స్థాపించబడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని న్యాయబద్ధంగా సృష్టించాడు. కాబట్టి సృష్టిలో న్యాయం స్థాపించబడాలి. ఈ భూమి ఆకాశాలను అల్లాహ్ న్యాయబద్ధంగా సృష్టించాడు, సమతూకంతో. ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నారు, సూర్య రహమాన్ వస్తుంది, ఆకాశాన్ని ఎత్తుగా నిర్మించాడు. న్యాయం కోసం త్రాసును ఏర్పాటు చేశాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సమతూకం నిమిత్తం త్రాసుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేశాడు. సమతూకం, భూమి ఆకాశాలను వీటి మధ్య ఉన్న సమస్తాన్ని కూడా సమతూకంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు. న్యాయం కోసం దీన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి విషయంలో న్యాయం స్థాపించబడాలి. ఎప్పుడైతే న్యాయం స్థాపించబడుతుందో అప్పుడే శాంతి అనేది వస్తుంది. ఇస్లాం ధర్మానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఇస్లాం అంటే శాంతి కదా. మిత్రులారా, ఆయన చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, న్యాయం అంటే ఏంటి అంటే, వారు చెప్పిన అర్థం ఏంటి అంటే, ఎవరి హక్కులను వారికి చెల్లించడమే న్యాయం. ఈ సృష్టిలో ఎవరి హక్కుని వారికి ఇవ్వడమే న్యాయం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. పండితులు చెప్తున్నారు. మరి హక్కులేంటి, ఎవరి హక్కులు, ఎవరెవరి హక్కులు ఉన్నాయి, మరి ఈ హక్కుల గురించి ఇన్షాల్లా మరి వాటి యొక్క న్యాయం గురించి నాకున్న జ్ఞానం మేరకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క జ్ఞానాన్ని, సహాయాన్ని ప్రసాదించమని ఇప్పుడు అల్లాహ్ అర్థిస్తూ ప్రారంభిస్తున్నాను. మిత్రులారా, ప్రారంభంలో నేను ఖురాన్ గ్రంథం నుండి 57వ సూర 25వ వాక్యాన్ని చదవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో చెప్తున్నారు, నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మ కాటాను కూడా అవతరింపజేశాము, ప్రజలు న్యాయంపై నిలిచి ఉంచడానికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ప్రవక్తను పంపినా సరే వారికి 2 విషయాలు ఇచ్చాడండి. సమస్త ప్రవక్తలకి ఒకటి ఏంటి అంటే తౌహీద్, రెండేంటి అంటే న్యాయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నారు, ప్రజలు న్యాయంపై నిలిచి ఉండడానికి గ్రంథాన్ని, ధర్మ కాటాన్ని కూడా మేము ఇచ్చి పంపించామని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాయి, ఒక మానవుడు తప్ప. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మానవుని కూడా న్యాయబద్ధంగా జీవించడానికి పంపించాడు. వీడు కూడా న్యాయబద్ధంగా జీవిస్తే ఇన్షాల్లా శాంతి స్థాపించబడుతుంది. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఉంచినటువంటి హక్కులు, ఎవరి హక్కులని వారికి చెల్లించాలి. మొదటిగా మనపై ఉన్నటువంటి హక్కు, అల్లాహ్ మనపై ఉంచినటువంటి మొట్టమొదటి హక్కు ఏమిటి అంటే,
మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్తను గుర్తించి ఆయన్ని మాత్రమే ఆరాధించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు ఈ హక్కులకు సంబంధించి. సూర ఆరాఫ్లో వస్తుంది 29వ వాక్యంలో, కుల్ అమర రబ్బీ బిల్ కిస్ట్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు, నా ప్రభువు న్యాయం గురించి ఆదేశించాడు. కుల్ అమర రబ్బీ బిల్ కిస్ట్. అదల్ అంటారు, ఖురాన్లో ఈ 2 పదాలు వాడడం జరిగింది. ఒకటి అదల్ అని వస్తుంది, 2 కిస్ట్, న్యాయాన్ని స్థాపించండి. మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, నా ప్రభు న్యాయం గురించి ఆదేశించాడు. ఆయన చెప్తున్నారు, ఈ వాక్యానికి తఫ్సీర్లో ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా ఆయన చెప్తున్నారు, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయం అంటే తౌహీద్ అన్నారు, లా ఇలాహా ఇల్లల్లాహ్. ఇక్కడ మిత్రులారా, న్యాయం దానికి వ్యతిరేకం ఏంటండి? అన్యాయం. ఆయన చెప్తున్నారు న్యాయం అంటే ఏమిటి అంటే నైతికత, నిజాయితీ మరియు సౌమ్యం. దానికి వ్యతిరేకంగా అన్యాయం. అన్యాయం అంటే ఏంటి అంటే అనైతికత, మోసం, దగ, దౌర్జన్యం. మరి సూరే నహల్లో 16వ సూరాలో 90వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మరి ప్రతి జుమాలో కూడా ఈ వాక్యం చదవబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు. 16వ సూర 90వ వాక్యం, ఇన్నల్లాహ యఅమురు బిల్ అదల్. అల్లాహ్ చెప్తున్నారు న్యాయం స్థాపించండి. ఆయన చెప్తున్నారు ఈ వాక్యం గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో వివరించినటువంటి విషయాలు సవివరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే తీసుకొచ్చాడో పూర్తి ఖురాన్లో ఇలాంటి వాక్యం ఏదీ లేదు. అందులో అల్లాహ్ చెప్తున్నారు న్యాయం చెయ్యండి అని, ఉపకారం చెయ్యండి అని, బంధువుల హక్కులు చెల్లించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. మరియు అసహ్యకరమైనటువంటి విషయాల నుండి, దుర్మార్గాల నుండి, దౌర్జన్యాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధిస్తున్నారు అని చెప్పేసి ఆ వాక్యంలో చెప్పడం జరిగింది. ఆయన చెప్తున్నారు, అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజియల్లాహు తఆలా చెప్తున్నారు, మరి ఖురాన్లో ఇటువంటి మరొక వాక్యం ఏది లేదు, అన్ని విషయాల సమాహారం, అన్ని విషయాల్ని సమకూర్చేటువంటి ఇలాంటి వాక్యం మరేది ఖురాన్లో లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన్ని ఆరాధించడం న్యాయం. సూర లుక్మాన్లో వస్తుంది, లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారుడికి బోధిస్తున్నారు, యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఓ నా కుమారా అల్లాహ్కు సాటి కల్పించకు, ఇన్న షిర్క జుల్మున్ అజీమ్. షిర్క్ అంటే అల్లాహ్కు సాటి కల్పించడం సృష్టిలో అతిపెద్ద దౌర్జన్యం, అతిపెద్ద దుర్మార్గం. అంటే మరి ఇక్కడ మొదట హక్కు ఎవరిది అంటే అల్లాహ్ది. అల్లాహ్కు ఆయన యొక్క హక్కు ఇవ్వడమే న్యాయం. అంటే మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించడమే న్యాయం. మరి ఎవరైతే అల్లాహ్ను విడిచిపెట్టేశారో వారు, అంటే ఎవరైతే తనను సృష్టించినటువంటి తన సృష్టికర్తను విడిచిపెట్టేశారో వారు అన్యాయానికి పాల్పడ్డారు. ఉదాహరణ చూడండి, తండ్రి తన సంతానాన్ని ఎంతో చక్కగా సంరక్షిస్తాడు. తండ్రి యొక్క పోషణ బాధ్యత సంతానంపై ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే పరోక్షంగా వాడు తల్లి గర్భంలో పడ్డప్పటి నుండి ప్రారంభమవుతుంది. ప్రత్యక్షంగా మరి వాడు భూమిపై పడ్డప్పటి నుండి, అంటే ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్తారో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నర్సు చెప్తుందని ముందుగా పిల్లాడు బయటకు వచ్చేస్తాడు కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక బ్లేడు, ఒక సబ్బు, ఒక నూనె సీసా, ఈ 3 పట్టుకుని అంటారు. అప్పుడు మొదలవుతుందండి వీడి యొక్క బాధ్యత. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయితే వీడి తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి ఆమెకు మందులు మాకులు వేయించడం అనేది పరోక్షంగా జరుగుతుంది. ప్రత్యక్షంగా ఎప్పుడు మొదలవుతుందంటే వీడిని ఆపరేషన్ చేసి లేదా నార్మల్గా వీడు బయటకు వచ్చినప్పుడు బొడ్డు కోయడానికి బ్లేడ్ కొని తెమ్మంటారు. అప్పుడు మొదలవుతుంది వీడి ఖర్చు. ఎప్పటి వరకు అంటే వీడు తన యొక్క రెక్కలపై నిలబడేంత వరకు.
వీడి డైపర్ల దగ్గర నుంచి, మరి వీడికి భోజనాల దగ్గర నుంచి, వీడికి అన్ని రకాలుగా సౌకర్యాలు చేస్తుంటాడు. బట్టలు మరియు వీడి చదువులు, విద్యా బుద్ధులు అన్నీ చెప్పిస్తూ ఉంటాడు. చక్కగా వీడిని పెంచి పోషిస్తూ ఉంటాడు. వీడికి ఏదైనా అనారోగ్యం వస్తే తను తిండి తిప్పలు మాని ఆహర్నిశలు వాడికి సేవలు చేస్తూ వాడిని సంరక్షిస్తూ ఉంటాడు. ఇంత చక్కగా సంరక్షించినటువంటి సంతానం ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత తండ్రిని విడిచిపెట్టి ఆ పక్కింటి వాడును ఈ పక్కింటి వాడును నాన్న అంటే తండ్రికి ఎంత బాధగా ఉంటుందండి. పసితనం నుంచి వీడి బిందువుగా వీడి గర్భంలో పడ్డప్పటి నుంచి వీడి మీద ఖర్చు పెడుతున్నాడు. వీడు బయటకు వచ్చిన దగ్గర నుంచి వీడి మీద ప్రత్యక్షంగా ఖర్చు పెడుతున్నాడు. వీడు మంచి చెట్టులన్నీ చూస్తున్నాడు. వాడికి బాగోపోతే వీడు తలడిల్లిపోతున్నాడు. ఇన్ని చేసినటువంటి తండ్రిని పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రిని విడిచిపెట్టి ఆ పక్కింటి వాడును ఈ పక్కింటి వాడును నాన్న అంటే ఈ తండ్రికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మరి మనల్ని సృష్టించి ఈ భూమిపై తీసుకొచ్చి మనం చచ్చేంత వరకు మన యొక్క అన్ని సౌకర్యం అంటే మనం భూమిపైకి రాకముందే మన కోసం సమస్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనల్ని భూమిపై తీసుకొచ్చి మనల్ని అన్ని విధాలుగా సంరక్షిస్తున్నటువంటి ఆ సృష్టికర్తని, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విడిచిపెట్టి రాయిని ఎప్పని చుట్టని చెట్టుని పుట్టని బాబాని దర్గాని పీర్లని పకీర్లని దేవుళ్ళగా చేసుకుని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోపం రాదా? అది అతిపెద్ద దౌర్జన్యం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి మానవుడు ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మొదటిగా చేయాల్సిన న్యాయం ఏంటి అంటే తనను సృష్టించినటువంటి తన సృష్టికర్తను గుర్తించి ఆయనను మాత్రమే ఆరాధించడం. ఇది మానవుడు ముందుగా చేయాల్సినటువంటి న్యాయం. ఇక్కడే అనేక మంది అన్యాయానికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. సూర నిసాలో వస్తుందండి, 4వ సూర 26వ వాక్యంలో వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరిని కల్పించకండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, బంధువుల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారు పట్ల, బంధువులు కాని పొరుగువారు పట్ల, పక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవేగే వారిని, బడాయి కొట్టే వారిని ఎంత మాత్రం ఇష్టపడడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి మన హక్కులు ఏంటో చెప్తున్నాడు. మనం ఎవరెవరి పట్ల న్యాయంగా వ్యవహరించాలో చెప్తున్నాడు. మొదటి హక్కు ఎవరిదండి? అల్లాహ్ను ఆరాధించండి. ఆ తర్వాత ఎవరిదట? తల్లిదండ్రుల హక్కులు. తల్లిదండ్రుల పట్ల న్యాయంగా వ్యవహరించండి. మరి 4వ సూర 26వ వాక్యం, అలాగే 17వ సూర 23వ వాక్యంలో కూడా ఇదే ప్రస్తావన వస్తుంది. ఒకదా రబ్బుగా అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు వ బిల్ వాలిదైన ఇహ్సానా. నీ ప్రభువుని ఆరాధించండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగండి. మరి ఇక రెండవ హక్కు ఎవరిది అంటే తల్లిదండ్రులది. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి, వారికి న్యాయం చేయాలి. వారు తమ యవ్వనంలో తమ సమస్త సంపదని మనపై ఖర్చు పెడతారు. అరబ్బులు గర్వపడేవారటండి తమ సంతానాన్ని, తమ మగ సంతానాన్ని చూసుకుని వారు గర్వపడేవారట. ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంత ఎక్కువగా గర్వపడేవారట. ఈనాడు కూడా పిల్లలు చూసుకుని గర్వపడతాం, పిల్లలను చూసుకుని గర్వపడతాం. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత మన యొక్క సంరక్షణ బాధ్యత వహిస్తారని, మనకి న్యాయం చేస్తారని. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత అన్యాయానికి పాల్పడితే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం, తల్లిదండ్రుల పట్ల నిరాదరణ, తల్లిదండ్రుల పట్ల దౌర్జన్యం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన కోర్టులో కేసేశాడు. నేను నా కొడుక్కి నా ఆస్తి మొత్తం రాసిచ్చేశాను, వాళ్ళని చూస్తాడని. ఇప్పుడు వాడు చూడట్లేదు, నా ఆస్తి నాకు తిరిగి ఇచ్చేయండి. కోర్టు ఏం చేసిందని ఇచ్చేసింది తిరిగి. కోర్టు ఏం చేసిందని న్యాయం చేసింది. వాడి ఆస్తి అంటే నువ్వు తండ్రిని చూడనప్పుడు తండ్రి ఆస్తి నీకు ఎలా వస్తుంది?
సంతానానికి తండ్రి ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు కావాలి, తండ్రి ద్వారా వస్తే ఆస్తిపాస్తులు కావాలి, తండ్రి ద్వారా వచ్చే గౌరవం కావాలి. ఫలానా వాడు కొడుకంటే తప్ప ఈ సొసైటీలో ఎవడో గుర్తించడం ఏంటి? తండ్రి ద్వారా అన్నీ తీసుకుంటాడు, ఆయన వారసత్వాన్ని తీసుకుంటాడు, ఆయన గౌరవాన్ని తీసుకుంటాడు, ఆయన సంపదను తీసుకుంటాడు. తండ్రి ముసలివాడు అయిపోయిన తర్వాత ఆయన్ని నిరాదరణకు గురి చేస్తాడు. మనం ఎన్నో విషయాలు ఎన్నోసార్లు విన్నాం. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గపు ద్వారాలు ఒక ద్వారం. తల్లిదండ్రుల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. తల్లిదండ్రులకు అన్యాయం చేస్తే, తల్లిదండ్రులపై దౌర్జన్యం చేస్తే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు. వాడు ఎన్ని సత్కార్యాలు చేసినా సరే, వాడు ఎంత గొప్ప నమాజీ అయినా సరే, వాడు హాజీ అయినా సరే, ఇది ట్రెండ్ అయిపోయింది. ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఉమర్ గారి ముందు లేదు, అబూబకర్ ముందు లేదు, ఉస్మాన్ ముందు లేదు, హాజీ ఫలానా. మనం హాజీ అబూబకర్ సిద్దిక్ అనం, హాజీ ఉమర్ ఫారూక్ అనం, హాజీ ఫలానా, హాజీ ఫలానా. ఒక ఆయన అయితే అడుగుతున్నాడు, రసీదు రాస్తూ మసీద్ చందా బుక్ మీద రసీదు రాస్తూ ఆయన పేరు నార్మల్గా రాసిచ్చేస్తే, ఏమండి హాజీ అని రాయాలని తెలియదా? మీరు ఎన్నెంత చెయ్యండి, కానీ మీ తల్లిదండ్రుల యొక్క సంరక్షణ, వారికి న్యాయం చేయకపోతే మీరు అన్యాయం అయిపోతారు. ఆ తర్వాత తల్లిదండ్రుల తర్వాత హక్కు సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు, వారి యొక్క హక్కు, వారి యొక్క బాధ్యత, వారి పట్ల న్యాయంగా వ్యవహరించాలి. వారి ఆస్తులు వారికి ఇవ్వాలి. అది చూస్తుందండి. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారిని, ఓ జాబిర్, నువ్వు నికా చేసుకున్నావు కదా? అవును చేసుకున్నాను. ఎవరిని చేసుకున్నావు అని అడిగారు. అని చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఒక వితంతువుని వివాహం చేసుకున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఏ ఒక కన్యను నికా చేసుకోవచ్చు కదా? ఆమె నీతో ఆడుకునేది, నువ్వు ఆమెతో ఆడుకునేవాడివి, కన్యని నువ్వు చేసుకోలేదు నువ్వు అంటే. ఆయన చెప్తున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా తండ్రి 9 మంది ఆడపిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళాడు, అక్కా చెల్లెళ్ళు. వారి యొక్క సంరక్షణ అంటే పెద్దవాడైతే, వితంతువు అయితే ఆ పిల్లల యొక్క సంరక్షణ చూస్తుంది, కాస్త బాధ్యతగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను మరి వితంతువుని వివాహం చేసుకున్నాను. అంటే అక్క చెల్లెళ్ళ యొక్క సంరక్షణ, పిల్లల యొక్క ఆడపిల్లల యొక్క సంరక్షణ కోసం నేను ఆ విధంగా నికా చేసుకున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆస్తి పంపకాలప్పుడు సాధారణంగా జరుగుతుందండి, వాళ్ళకి ఏం అవసరం లేదండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటే అల్లా క్షమించాలి, వాళ్ళకి కట్నాలు ఇచ్చాం, వాళ్ళకి పెళ్లి 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసామండి, అంత ఇచ్చామండి, ఇంత ఇచ్చామండి, ఇవన్నీ చేసామండి, ఇంకా ఆమెకి ఆస్తిలో ఆయన చెప్తున్నారు, అల్లా సుబర్దల అందుచేతే మగవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటా ఎందుకు పెట్టారంటే ఆమెపై ఖర్చు పెడతావు కాబట్టి 1 వాటా ఇమ్మన్నారు. మగవాడిది ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత కాబట్టి నీకు 2 వాటాలు, నీ తండ్రి వాటా ఆస్తిలో నీకు 2 వాటాలు ఇచ్చి ఆడపిల్లకి 1 వాటా ఎందుకు ఇస్తున్నారంటే ఆమెపై నువ్వు ఖర్చు పెడతావు కాబట్టి. ఆమెకు అన్యాయం చేస్తే సొసైటీలో చూస్తుంటాం, అన్యాయం చేసి వారి శాపాల వల్ల, వారి బద్వాల వల్ల అన్యాయం అయిపోయిన వారు ఎంతో మంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఎవరైతే దౌర్జన్యానికి గురయ్యాడో ఆ దౌర్జన్యానికి గురైన వ్యక్తి యొక్క శాపానికి అడ్డేమీ లేదట, అతని యొక్క బద్వాకి అడ్డేమీ లేదట, అతని దువాకి అల్లాహకు మధ్య ఏ తెర లేదట. ఆడపిల్లల యొక్క హక్కులు వారికి ఇవ్వండి, వారి పట్ల న్యాయంగా వ్యవహరించండి. అంటే అల్హమ్దులిల్లా ముస్లిం సమాజంలో లేకపోవచ్చు, కానీ ముస్లిమేతర సమాజంలో కోర్టులో ఎన్నో కేసులు, తమ్ముడిపై అన్నయ్యపై ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళినటువంటి దావాలు ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. ఇక్కడ మరి సోదరీమణుల పట్ల, అక్క చెల్లెల పట్ల న్యాయంగా వ్యవహరించండి, వారిపై అన్యాయానికి పాల్పడకండి, వారిపై దౌర్జన్యానికి పాల్పడకండి. ఆ తర్వాత భార్యల హక్కు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, మీరు 2, 3 లేదా 4 వివాహం చేసుకోండి, కానీ వారి పట్ల
సమంగా వ్యవహరించలేము అనే భయం ఉంటే ఒక ఆమెతోనే సరిపెట్టుకోండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూర నిసా 3వ వాక్యంలో వస్తుంది, 4వ సూర 3వ వాక్యంలో. అలాగే 4వ సూర 129వ వాక్యంలో వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మీరు ఎంత ప్రయత్నించండి, మీరు ఎంతగా ప్రయత్నించినా సరే మీ భార్యల మధ్య మీరు సమన్యాయం చెయ్యలేరు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చదవండి 4వ సూర 129వ వాక్యం. అల్లాహ్ అంటున్నారు, మీరు ఎంతగా ప్రయత్నించినా సరే మీ భార్యల మధ్య సమన్యాయం మీరు చెయ్యలేరు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఆ తీర్పు దిన మైదానంలో మరి ఇద్దరు భార్యలు కలిగి ఉండి ఎవరైతే ఒక భార్య వైపు మొగ్గుపోయి ఒక భార్యను మరి నిర్లక్ష్యం చేస్తాడంటే వారి మధ్య సమన్యాయం చేయడం వాడు సగమే చేస్తాడట. తీర్పు మైదానంలో సగభాగమే వేస్తుందట. భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, వారికి న్యాయం చేయండి, వారి పట్ల అన్యాయానికి పాల్పడకండి. అలాగే భార్యలకు కూడా అబ్దుల్ ఉమర్ రలియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం వస్తుంది, ప్రతి ఒక్కరూ బాధ్యతదారులే. కుటుంబానికి బాధ్యతదారుడు ఎవరంటే మరి యజమాని, కుటుంబ పెద్ద. మరి స్త్రీ బాధ్యత ఏంటంటే తన భర్త, తన పిల్లల, తన కుటుంబం యొక్క సంరక్షణ బాధ్యత స్త్రీలన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. స్త్రీలపై కూడా బాధ్యతలు ఉన్నాయి. తన భర్తకి మరి మోసం చేయకూడదు, దగా చేయకూడదు, అతని ఆస్తిని కబళించకూడదు. కింద వచ్చింది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ముసుగు వేసుకుని కనిపించకుండా మరి వచ్చి అడుగుతుంది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ సుఫియాన్ భార్య, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా భర్త పిసినారి, ఇంటికి సరిపడా ఖర్చులు కూడా ఇవ్వడు, నా పిల్లలకి పోషణకి సరిపడా డబ్బులు ఇవ్వడు, నేను అతని ధనంలోంచి చాటుగా తీసుకోవచ్చా, దొంగతనంగా తీసుకోవచ్చా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ ఇంటి ఖర్చులకు సరిపడా ధనాన్ని మాత్రమే తీసుకో అన్నాను. కాబట్టి స్త్రీ భర్త యొక్క సంపదకి, ఆయన యొక్క ఇంటికి, ఆయన యొక్క పిల్లలకి సంరక్షకురాలు. మరి వారి పట్ల న్యాయంగా వ్యవహరించాలి. భర్త సొమ్ముని మరి తినేస్తే కొంతమంది చూస్తుంటాం, భర్త సొమ్ము అంతా కూడా పుట్టింటికి తరలిపోతూ ఉంటుంది. భర్త పట్ల న్యాయంగా వ్యవహరించాలి. అతని పడకను వేరే పరాయి పురుషుని తొక్కనివ్వకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు భర్తకు ఇష్టం లేని వారిని తన ఇంటికి రానివ్వకూడదు. ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే పురుషులు తమ భార్యల పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. తను ఏది తింటాడో అది వారికి తినిపించాలి, తను ఏది తొడుగుతాడో అది వారికి తొలగించాలి, వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. ఒకవేళ ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే ఇద్దరి పట్ల సమన్యాయం చెయ్యాలి. ఒక ఆమె ఇంట్లో వంటలు చేస్తూ ఉంటుంది, ఒక ఆమెతో ఈ టూరు తిరుగుతూ ఉంటాడు. ఒక ఆమె పలానా చోట హైదరాబాద్లో ఉంటుంది, మరి ఒక ఆమె కాకినాడలో ఉంటుంది. పెట్టండి, కానీ ఇద్దరి పట్ల సమన్యాయం చెయ్యండి. ఇద్దరి పట్ల సమన్యాయం చెయ్యకపోయినట్లయితే మీరు అన్యాయం చేసిన వారు అవుతారు, దౌర్జన్యం చేసిన వారు అవుతారు, అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు, మీ సగ దేహం మాత్రమే నిలుస్తుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య న్యాయం. మిత్రులారా, చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. ఆ తర్వాత సంతానం మధ్య న్యాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి నుమాన్ బిన్ బషీర్ రలియల్లాహు అన్హు వారిని ఆయన తండ్రి తీసుకొచ్చారు. తండ్రి తీసుకొచ్చి చెప్తున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా కుమారుడికి ఒక బానిసను కానుకగా ఇద్దామనుకుంటున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, మరి నీకు ఇంకా సంతానం ఉన్నారా? ఉన్నారు. వారికి కూడా నువ్వు బానిసను కానుకగా ఇస్తున్నావా? లేదు ప్రవక్త, నేను ఈ నోమానికి మాత్రమే ఇవ్వదలిచాను. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నన్ను అన్యాయానికి సాక్షిగా పెట్టదలిచావా? నువ్వు నేను ఎంత మాత్రం అన్యాయానికి సాక్షిగా ఉండరు, నీ అందరి పిల్లలకి సమానంగా ఇవ్వు అన్నాను. ఒక స్త్రీ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా భర్త ఆస్తిని నా పలానా కొడుకు ఇస్తాను. ఆయన అడిగారు, ఎందుకు చేద్దామంటే ఆమె చెప్తుంది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా ఇతర సంతానం మా గురించి పట్టించుకోవట్లేదు, మా మంచి చెడులు చూడట్లేదు, ఇతను ఒక్కడే మమ్మల్ని చూస్తున్నాడు, మా ఆలాపన చూస్తున్నాడు, మా మంచి చెడు చూస్తున్నాడు, కాబట్టి ఇతనికి మాత్రమే మా ఆస్తిని ఇవ్వదలిచాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ సంతానం దౌర్జన్యానికి, అన్యాయానికి పాల్పడింది, దాని యొక్క శిక్షను వారు చవి చూస్తారు.
మీరు మాత్రం అన్యాయం చేయకండి, ఒకరి పట్ల మొగ్గుపోకండి. చూడాల్సిన బాధ్యత అందరిది. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత సంతానానికి. అందులో ఒక సంతానం బాధ్యత తీసుకుంది, ఇంకొక సంతానం తీసుకోలేదు. ఎవరైతే బాధ్యత తీసుకోలేదో దాని యొక్క శిక్షను వాళ్ళు అనుభవిస్తారు. తీసుకున్న వాడికి పుణ్యం వస్తుంది, కానీ ఆస్తి మాత్రం అందరికీ సమానంగా పంచండి అన్నారు. సంతానం పట్ల సమన్యాయం. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఎవరైతే మరి తమ యొక్క ఆడపిల్లలను సక్రమంగా పెంచుతారో, ఆడపిల్లలపై మగపిల్లలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, సాధారణంగా చూస్తుంటాం మరి ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఉంటే మరి వారి మధ్య వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది, వారి మధ్య తేడా కనిపిస్తూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఎవరైతే తమ ఆడపిల్లలపై మగపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సక్రమంగా పెంచుతారో, ఎవరైతే తమ ఇద్దరు ఆడపిల్లల్ని సక్రమంగా పెంచి వివాహం జరిపిస్తారో వారు స్వర్గంలో నాతో పాటు ఇలా ఉంటారన్నారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సంతానాన్ని అందరినీ సమన్యాయంగా చూడాలి, అందరితో సమానంగా వ్యవహరించాలి. సంతానం పట్ల న్యాయం అంటే కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల న్యాయంగా వ్యవహరించాలి, తమ యొక్క సోదరీమణుల పట్ల న్యాయంగా వ్యవహరించాలి, తమ సోదరుల పట్ల న్యాయంగా వ్యవహరించాలి, తమ యొక్క భార్యల పట్ల న్యాయంగా వ్యవహరించాలి, తమ సంతానం పట్ల న్యాయంగా వ్యవహరించాలి. ఇది కుటుంబ వ్యవస్థ. ఆ తర్వాత ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, బంధువుల పట్ల, నిర్భేదల పట్ల, ఆత్మీయులైనటువంటి పొరుగు వారి పట్ల అంటే సమాజంలో న్యాయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, న్యాయంపై మీరు గట్టిగా నిలబడండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు న్యాయంపై గట్టిగా నిలబడండి. యా అయ్యుహల్లజీన ఆమను కూను కవ్వామీన బిల్ కిస్ట్. విశ్వసించిన వారులారా మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. ఎంత గట్టిగా అంటే ఆ న్యాయానికి సాక్షులుగా ఉండండి. మరి అది మీ స్వయానికి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత అనిష్టమైనా సరే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా, దానివల్ల మీకు కష్టం జరిగినా సరే మీరు న్యాయంపై గట్టిగా నిలబడండి అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. సొసైటీలో న్యాయబద్ధంగా వ్యవహరించడం. మనోడైతే ఒకలా, మనోడు కాకపోతే వేరేలా. అరబ్బులో ఈ సాంప్రదాయం ఉండేదండి. పూర్వపు అరబ్బులో ఈ సాంప్రదాయం ఉండేది. మన తెగ అంతే, మన తెగపై ఎవడైనా మరి వస్తే వాడిలో న్యాయం ఉందా లేదా చూడాల్సిన అవసరం లేదు. మన తెగ, మనవాడు కాబట్టి వెళ్ళిపోవడమే. అంటే తెగలో ఒకడిని చంపితే తెగ మొత్తం కట్టుకుని వెళ్ళి వాడిపై పడిపోయేది. అంటే మనవాడు తన మన అనేటువంటి భేదం ఉండకూడదు. న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి ఒక వాక్యం వస్తుంది, బనీ జఫర్ తగ్గించినటువంటి బషీర్ బిన్ ఉబైరిక్, ఈయన ఏం చేశాడంటే ఒక కవచాన్ని దొంగతనం చేశాడు. ఇది ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు చెప్పుకోవడం మొదలెట్టారు, ఇతడు దొంగతనం చేశాడని. అతనికి అర్థమైపోయింది, నేను బయట వెళ్ళిపోయానని చెప్పేసి అతను ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్లి ఒక యూనిట్లో పాడేశాడు. యూనిట్లో పాడేసి మరి తన బనీ జఫర్ తెగంతటిని కూడా కూడగట్టి ఆ యూనిని దొంగతనం చేశాడని, ఆ యొక్క కవచాన్ని అతనే తీసుకున్నాడని చెప్పేసి మరి అందరితో ప్రచారం చేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తన తెగవారందరూ తీసుకుని వెళ్ళి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసి మరి తెగవాడు అందరూ కలిపి వాదించడం మొదలుపెట్టారు. మావాడు చాలా మంది చూడండి, మరి ఒక ప్రవక్త వాడే దొంగతనం చేశాడంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి మాటల ప్రభావానికి గురై మరి యూదుని దోషిగా తీర్పు ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. ఇక తీర్పు ఇస్తున్నారు. ఆ సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే నిసా 4వ సూర 105వ వాక్యాన్ని అవతరింపజేశాం. నువ్వు ఎంత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రోహికి నువ్వు సాక్షిగా నిలబడకు, ద్రోహి తరపున నువ్వు వాదిగా నిలబడకు, ద్రోహి తరపున తీర్పు ఇవ్వకు చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క వాస్తవాన్ని తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే అప్రమత్తమై ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగానే ఒక హదీస్ వస్తుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక ఆస్తి తగాద, భూమి తగాద వచ్చి ఇద్దరు వాదించడం మొదలుపెట్టారు. ప్రతి వ్యక్తి కూడా తనదని చెప్పేసి వాదిస్తున్నారు. వాదిస్తుంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో ఒకడు తన యొక్క మాటల చాతుర్యంతో ఈ సంపద తనది అని నన్ను నమ్మించవచ్చు. నేను అది నమ్మి అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చు. ఒకవేళ తీర్పు ఇచ్చిన తర్వాత అది తనది కాకపోతే జాగ్రత్త, వాడు గుర్తుపెట్టుకోవాలి, నేను నరకం యొక్క ఒక భాగాన్ని వాడికి ఇస్తున్నాను. అంటే సహజంగా మానవ బలహీనత ప్రపంచంలో జరిగేది అదే. చట్టానికి కళ్ళు లేవు. కోర్టులో ఎవరు బాగా వాదిస్తే ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తే లేదా ఎవరు ఎక్కువ సాక్ష్యాలు తీసుకెళ్తే వారి తరపునే తీర్పు వస్తుంది. ప్రపంచ చట్టాలలో నిజాయితీ మరియు నైతికతకు స్థావు లేదు. ప్రాపంచిక చట్టాలలో నిజాయితీ మరియు నైతికతకు స్థానం లేదు. ఎవరు బాగా వాదిస్తే, ఎవరు ఎక్కువ సాక్ష్యాలను తీసుకొస్తే, అందుగురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మీరు సాక్షులుగా ఉండండి. మరి సాక్ష్యంపై అది అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ వాక్యం ఏమొస్తుందంటే, అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం సత్యానికి మీరు సాక్షులుగా ఉండండి, అల్లాహ్ కోసం సాక్షులుగా ఉండండి. అది మీకు వ్యతిరేకమైనా సరే, ఆ సాక్ష్యం వల్ల మీరు నష్టపోయినా, మీ కుటుంబం నష్టపోయినా, మీ బంధువులు నష్టపోయినా సరే, మరి న్యాయానికి సాక్షులుగా ఉండండి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ నేను ఏ దోషికైనా అనుకూలంగా తీర్పిస్తే వాడికి నరకాన్ని ఇస్తున్నానని చెప్పేసి వాడు గుర్తించాలి అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ప్రాపంచిక చట్టాలలో మరి నైతికత నిజాయితీ ఉండదు, కానీ అల్లాహ్ చట్టాలు వేరుగా ఉంటాయి. అవి నైతికతతో నిజాయితీతో కూడి ఉంటాయి. ఇక మరి ఇరుగుపుట్టిన సొసైటీలో న్యాయాన్ని స్థాపించాలి. ఎన్నో ఉదాహరణలు మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహబాలు, ఖలీఫాలు మరి వారు చేసినటువంటి ఆ న్యాయం గురించి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే సమయం అయితే సరిపోదు. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మా యొక్క నమాజ్ అల్లాహ్ గ్రంథం ప్రకారం, ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. మేము చేతులు ఛాతీపై కడతాము, ఎడమ చేతిపై కుడి చేతిని కడతాము, భుజాలు కాళ్ళు ఆంచి నిలబడతాము, సూరే ఫాతిహా చదువుతాము, ఆమీన్ గట్టిగా చెప్తాము. మా యొక్క ఉపవాసాలు అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. మా యొక్క జకాతులు ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. మా యొక్క హజ్ మరియు ఉమ్రాలు అన్నీ కూడా ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఉంటాయి. కానీ మా వ్యవహారాలు వేరుగా ఉంటాయి, మా వ్యాపారాలు వేరుగా ఉంటాయి, మా ఇచ్చిపుచ్చుకోవడాలు వేరుగా ఉంటాయి, మా మాటలు వేరుగా ఉంటాయి, మా సాక్ష్యాలు వేరుగా ఉంటాయి. మిత్రులారా, అంటే జీవితం అంటే కేవలం నమాజ్, ఉపవాసాలు, జకాత్, రోజా ఇవి కాదు, పూర్తి జీవితం. ఆయన చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పారు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదున్. మేము మానవులను జిన్నులను మా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు. అల్లాహ్ ఆరాధన అంటే పూర్తి జీవితం ఆరాధన. మా వ్యవహారాలన్నీ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తీసుకువచ్చిన సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మేము సాఫల్యం పొందుతాం. ఇక న్యాయం విషయంలో ఆ తర్వాత బాధ్యతాదారులు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, తీర్పు దిన మైదానంలో ఏ నీడ లేనప్పుడు, ఏ చోటు లేనప్పుడు అల్లాహ్ యొక్క అర్ష్ కింద, అల్లాహ్ యొక్క సింహాసనం కింద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 రకాల వ్యక్తులకి మరి చోటిస్తాడు. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే ఇమామే అదుల్ అన్నారు. న్యాయశీలి అయినటువంటి నాయకుడు. అతడు కుటుంబానికి నాయకుడైనా, సమాజంలో హోదా గల వ్యక్తి అయినా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీలో ఎవడైనా ఒక 10 మందికి నాయకుడిగా ఉంటే
ఒక 10 మందికి న్యాయకుడిగా ఉంటే వాడు ఆ 10 మందికి న్యాయం చెయ్యకపోయినట్లయితే అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం వస్తుంది. దైవదూత మెడ పట్టుకుని తీర్పు దిన మైదానానికి తీసుకొస్తాడట. మెడ పట్టుకుని తీసుకొచ్చి 10 మందికి నాయకుడుగా ఉన్న వ్యక్తిని మరి దైవదూత మెడ పట్టుకుని తీర్పు దిన మైదానంలో తీసుకొస్తాడు. అల్లాహ్ వైపు చూస్తూ ఉంటాడు. అల్లాహ్ గనక ఆదేశిస్తే వాడిని నరకంలోకి విసిరేస్తాడట. ఈ హదీస్లో వస్తుంది. మరి మెడ పట్టుకుని ఉంటాడు, అల్లాహ్ వైపు చూస్తాడు. అల్లాహ్ విసిరేయమంటే వాడిని నరకంలో విసిరేస్తాడు. వాడు 40 రోజుల వరకు లేదా 40 సంవత్సరాల వరకు నరకంలో పడుతూనే ఉంటాడట. అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్తున్నారు, నాయకత్వం ఎలాంటిది అంటే కత్తి లేకుండానే జుబా అయిపోవడం లాంటిది అన్నారు. పరిపాలకుడు ఎలాంటి వాడు అంటే కత్తి లేకుండానే, ఆ పరిపాలన యొక్క బాధ్యత ఎలాంటిది అంటే కత్తి లేకుండానే జుబా అయిపోవడం లాంటిది అన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి న్యాయంగా వ్యవహరించాలి. తన మన భేదాన్ని చూడకూడదు. వాడు సర్పంచ్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, మసీద్ ముతవల్లి కానివ్వండి, జిల్లా అమీర్ కానివ్వండి, స్టేట్ అమీర్ కానివ్వండి, ఎవరైనా సరే. అందుగురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి అబూజర్ రజియల్లాహు అన్హు వచ్చి అడిగారు, నన్ను అమీర్ చేయండి అంటే ఆయన యొక్క గుండెల మీద గట్టిగా గుద్ది చెప్పారు, ఇద్దరికి కూడా నువ్వు నాయకుడిగా ఉండకు, ఇద్దరు వ్యక్తులకు కూడా నువ్వు నాయకుడిగా ఉండకు, నువ్వు న్యాయం చేయలేవు. మరి న్యాయశీలి అయినటువంటి పరిపాలకుడు ప్రతి ఒక్కరికి బాధ్యతల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, పరిపాలకుడిని, న్యాయమూర్తిని మరియు పరిపాలకుడిని తీర్పు దిన మైదానంలోకి మెడలో కంఠహారాలు వేసి చేతులకు సంకెళ్ళు వేసి తీసుకురావడం జరుగుతుంది. అతడు గనక న్యాయంగా వ్యవహరించినట్లయితే ఆ న్యాయం ఏం చేస్తుందంటే అతని కంఠహారాన్ని, అతని సంఖ్యలని విడిపిస్తుంది. లేదు అనుకుంటే అతన్ని నాశనం చేసేస్తుందని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. న్యాయశీలి అయినటువంటి పరిపాలకులు ఎవరైతే బాధ్యతదారులు ఉన్నారో, ఎవరైతే పాలకులు ఉన్నారో వారు న్యాయబద్ధంగా వ్యవహరించాలి. అల్హమ్దులిల్లాహ్, న్యాయబద్ధంగా వ్యవహరించినట్లయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఈ భూమిపై న్యాయంగా వ్యవహరించినటువంటి పాలకుల కోసం నూరుతో చేయబడినటువంటి, అంటే వెలుగుతో చేయబడినటువంటి మెంబర్లు అక్కడ ఉంటాయి. వాటిపై వారు ఉంటారు. అది అల్లాహకు కుడివైపున ఉంటుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. న్యాయశీలి అయినటువంటి పరిపాలకుడు ఆ తీర్పు దిన మైదానంలో మొట్టమొదటిగా అతనికి అల్లాహ్ యొక్క సింహాసనం కింద చోటు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం వస్తుంది, 3 దువాలు రద్దు కావటండి, 3 దువాలు రద్దు కావు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒకటి ఏంటంటే ఇఫ్తార్ సమయంలో చేసేటువంటి దువా, 2 ఏంటంటే దౌర్జన్యానికి గురైన వ్యక్తి చేసేటువంటి దువా, 3 ఏంటంటే న్యాయశీలి అయినటువంటి నాయకుడు చేసేటువంటి దువా. మిత్రులారా, న్యాయశీలి అయినటువంటి పరిపాలకుడు న్యాయాన్ని స్థాపించాలి. తన మన భేదం లేకుండా అందరినీ సమన్యాయంతో చూడాలి. ఇక్కడ న్యాయం అంటే ఆయన చెప్తున్నారు, న్యాయం అంటే ఏంటి అంటే నైతికత, నిజాయితీ మరియు సౌమ్యం. ఈ 3 కలయికే న్యాయం. అన్యాయం అంటే ఏంటి అంటే అనైతికత, మోసం, దగ, దౌర్జన్యం. వీటి యొక్క కలయికే అన్యాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మోసం చేసేవాడు, దగా చేసేవాడు మాలోని వాడు కాదు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యవహారంలో కూడా న్యాయంగా వ్యవహరించాలి. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు తన ఆధీనంలో ఉన్నటువంటి అందరిపై న్యాయంగా వ్యవహరించాలి. ఆ విధంగా వ్యవహరిస్తే న్యాయం స్థాపించబడితే శాంతి అనేది ఆటోమేటిక్గా స్థాపించబడుతుంది. మరి ఇస్లాం అంటేనే శాంతి, ఇస్లాం అంటేనే న్యాయం.
మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాళ్ళ మా అందరి పాపాలు క్షమించు, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని అందరినీ ఇహపర నష్టాల బారి నుండి కాపాడు, ఇహపరాలో కష్టాల బారి నుండి కాపాడు, ఇహపరాలో అవమానాల బారి నుండి కాపాడు. మిత్రులారా, ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, ప్రపంచంలో పరిపాలకుడు న్యాయంగా కొనసాగిస్తున్నట్లయితే వాడి కాఫిరైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని కొనసాగిస్తాడట. ఒకవేళ ప్రపంచంలో పరిపాలకుడు దౌర్జన్యానికి పాల్పడేవాడైతే వాడు ముస్లిం అయినా సరే దాన్ని అంతం చేస్తాడని చెప్పేసి ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి అలైహి వారు చెప్పడం జరుగుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయశీలికి మద్దతుదారుగా ఉంటాడు, న్యాయశీలికి సహాయకారిగా ఉంటాడు. అల్లాహ్ మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.